హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే శ్రీజ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఒకసారి అది చూద్దాం. Guys, ఎలా ఉన్నారు? So I know it's midnight, but I'm full of emotions అన్నమాట. Just want to vent it out. It's been 1 week నేను హౌస్ నుంచి బయటకు వచ్చేసి ఎలిమినేట్ అయిపోయి, బట్ చాలా చాలా మిస్ అవుతున్నాను. ఐ మిస్సింగ్ ఏ లాట్. బిగ్ బాస్ జర్నీ కానీ, బిగ్ బాస్ హౌస్ ని కానీ, ఓవరాల్ ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ చాలా చాలా మిస్ అవుతున్నాను అనమాట. మీరు నమ్ముతారో లేదో, నేను హౌస్ నుంచి వచ్చాక ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు అనమాట. ఐ జస్ట్ వాంట్ టు లైక్ ఏంటో చూద్దాం అనుకున్నా సరే ఐ కాంట్ అనమాట. ఐ కాంట్ ఎబుల్ టు, అరే నేను ఉండాల్సిందాను కదా, నేను ఇట్లా ఉంటే ఇట్లా చేసేదాన్నేమో, ఇట్లా మాట్లాడేదాన్నేమో అని చెప్పి వేరియస్ థాట్స్. అసలు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేకపోతున్నాను అనమాట. ఏదో రీల్స్ లో వస్తున్న చిన్న చిన్న క్లిప్స్ చూస్తున్నా సరే చాలా మట్టుకు అవి కూడా స్కిప్ చేసేస్తున్నాను అనమాట. ఏవో నా మీద ఎడిట్స్ వచ్చినవి చూడటం తప్ప అసలు వేరే ఏవి చూడట్లేదు. డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. బట్ ఈరోజు ఎక్కడ చాలా బాధ అనిపించింది అంటే, హైపరాది గారు వచ్చారు, అలాగే సింగర్ సాకేత్ గారు ప్యారడీ సాంగ్స్ పాడుతున్నారు కంటెస్టెంట్స్ మీద అన్నప్పుడు చాలా చాలా బాధగా అనిపించింది. అరే నేనుంటే కూడా నా మీద పనిచేసేసేవారేమో, నా మీద కూడా పాటలు పాడేవారు కదా అని చెప్పి. ఎందుకంటే ఐమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ హైపరాది గారు. దసరా ఎపిసోడ్ నుంచి కూడా నేను అంటూ ఉండేదాన్ని అనమాట, హైపరాది గారు వస్తారేమో, మన మీద ఏం మాట్లాడతారో, మన మీద ఏ పని చేసేస్తారో అని చెప్పి. బట్ ఫైనల్ గా అతను వచ్చేటప్పుడు నేను లేను అని చెప్పి ఆ బాధ ఎక్కువ ఉంది. చాలా చాలా మిస్ అయ్యాను అనమాట ఈ రోజు ఎపిసోడ్ మాత్రం. అట్ ద సేమ్ టైం చాలా కష్టపడ్డా. మీరు అగ్ని పరీక్షకి రావడానికి 5 లెవెల్స్ దాటుకొని అక్కడి వరకు వచ్చి ఒక పర్మనెంట్ టాటూ వేయించుకొని అగ్ని పరీక్ష అంతా 100% ఎఫర్ట్ ఇచ్చి హౌస్ లోకి ఎంటర్ అయ్యాను అనమాట. బట్ హౌస్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఐ ఫీల్ ఐమ్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ అని చెప్పి. ఎంతో కష్టపడ్డాను, 1000% ఎఫర్ట్ ఇస్తూనే ఉన్నాను. ప్రతి టాస్క్ లో 1000% ఎఫర్ట్ ఇస్తున్నా సరే ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదనమాట. హౌస్ మేట్ సపోర్ట్ లేకపోవడం వల్ల, లేదో మొత్తానికి ఏదో లక్ అనేది కలిసి రాకపోవడం వల్ల తెలియదు కానీ ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదు. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు కూడా ప్రతి రౌండ్ లో ప్రతి టాస్క్ లో లాస్ట్ వరకు వెళ్లేదని, బట్ ఆ గెలుపు అనేది దక్కేది కాదనమాట. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ అన్లక్కీయెస్ట్ ఎక్కడ ఫీల్ అయ్యాను అంటే, ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ లో ఇట్లా ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. అది ఫేర్ అని పక్కన పెట్టేస్తే ఏవి లేకుండా ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయటికి రాలేదనమాట. నేను 5 వీక్స్ ఉండి కూడా ఒక బిగ్ బాస్ మెమరీ కోసం ఒక జర్నీ ఏవి లేకుండా బయటకు వచ్చాను. అదే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఎస్, టాటూ ఉంది కానీ నా జర్నీ ఎట్లా అయింది అని చెప్పి నేను చూసుకోవడానికైనా ఒక ఏవి ఉండాలనేది నా ఫీలింగ్. అసలు ఆ ఏవి కూడా లేకుండా బయటకు వచ్చాను కాబట్టి ఇంకా చాలా అన్లక్కీ అనిపించింది. నేను మా పేరెంట్స్ ని చూద్దాం అనుకున్నాను అసలు బిగ్ బాస్ హౌస్ లో. ఆ లెటర్స్ అందరికీ వచ్చాయి కానీ అప్పుడు కూడా నాకు లెటర్ రాలేదు. మా పేరెంట్స్ నుంచి లెటర్ కూడా నేను చదవలేకపోయాను హౌస్ లో. మా పేరెంట్స్ ని హౌస్ లో చూద్దాం అనుకున్నాను, అది కూడా చూడలేకపోయాను. ఓవరాల్ గా చాలా అన్లక్కీ అని ఫీల్ అవుతున్నాను. అవును, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. మీ సపోర్ట్ అందరికీ థ్యాంక్ యూ, కానీ ఐ రియల్లీ ఫీల్ ఐమ్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ అని చెప్పి. చూస్తారు కదా, నిజంగానే శ్రీజ చాలా అన్లక్కీ అనుకోవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే బిగ్ బాస్ ప్రాసెస్ అనేది చాలా అన్ఫేర్గా జరిగింది తన విషయంలో. ఒక్కసారి కనుక మీరు అగ్ని పరీక్షని రీకాల్ చేసుకుంటే, బిగ్ బాస్ అంటే శ్రీజకున్న ప్యాషన్ కానీ, తనకున్న తాపత్రయం కానీ, తన పడ్డ కష్టం కానీ మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే బిగ్ బాస్ రాకముందే, అంటే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టకముందే శ్రీజ బిగ్ బాస్ కోసం ఒక బిగ్ బాస్ టాటూ నేయించుకుంది. అదైతే ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలో ఎవరికి జరగలేదు. ఈవెన్ జరిగింది కానీ అది ఆల్రెడీ కంటెస్టెంట్ అయిన గీతామాధురి విషయంలో జరిగింది. సాక్రిఫైసింగ్ అనే టాస్క్ లో గీతామాధురి తన చేతి మీద బిగ్ బాస్ టాటూ వేయించుకుంది. కానీ ఇక్కడ ఏంటంటే శ్రీజ బిగ్ బాస్ లోకి ఎంటర్ కాకముందే, ఈవెన్ కన్ఫర్మేషన్ లేకముందే, బిగ్ బాస్ తను వెళ్తుందా లేదా అనే కన్ఫర్మేషన్ లేకముందే ఆ టాటూ వేయించుకుంది. అది నిజంగా డేర్ అని చెప్పాలి. ఒకసారి మనం బిగ్ బాస్ ప్రాసెస్ ని చూసుకుంటే, నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఓటింగ్ ప్రకారమే సేఫ్ అవ్వాలి, లేకుంటే అన్సేఫ్ అవ్వాలి. కానీ మనం లాస్ట్ వీక్ తో కంపేర్ చేసుకుంటే, నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్యలో చిన్న చిన్న గేమ్స్, ఏదైతే చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ లాగా పెట్టేసి మీరు సేఫ్, మీరు డేంజర్ లో ఉన్నారు, మీరు సేఫ్, మీరు డేంజర్ లో ఉన్నారని డివైడ్ చేశారు. ఈవెన్ శ్రీజ విషయంలో కూడా శ్రీజకి, రీతుకి అలాగే ఒక స్టిక్ గేమ్ పెట్టారు, పట్టుకునేది, రౌండ్ తిరుగుతూ పట్టుకునేది. అదంతా చిన్నపిల్లల ఆటలా అనిపించింది నాకైతే. సో ఆ గేమ్ లో రీతు గెలిచింది, శ్రీజ ఓడిపోయింది. లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి శ్రీజ, డిమన్ పవన్ ఓడిపోయారు. ఆ రింగ్స్ వేసేది గేమ్ ఉంది కదా, ఆ గేమ్ లో. ఆ గేమ్ కూడా చాలా మందికి అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే ఆ వీడియోలో మనం ఒకసారి చూసుకుంటే శ్రీజ అప్పటికే 2 రింగ్స్ వేసింది, పవన్ కూడా 2 రింగ్స్ వేసి ఉన్నాడు. సో బజర్ మోగే సమయానికి మనం చూసుకుంటే శ్రీజ 2 రింగ్స్ ఉన్నాయి, డిమన్ పవన్ కూడా 2 రింగ్సే ఉన్నాయి. కానీ కరెక్ట్ బజర్ టైంలో ఇంకొక రింగ్ డిమాన్ పవన్ విసిరేశాడు, ఆ రింగ్ వచ్చేసి పడిపోయింది అక్కడ. సో నాగార్జున గారు ఏం డిసైడ్ చేశారంటే, బజర్ మోగే సమయానికి రింగ్ ఆల్రెడీ గాల్లో ఉంది కాబట్టి
శ్రీజ 2 రింగ్స్, డిమాండ్ పవన్ 3 రింగ్స్ కాబట్టి డిమాండ్ పవన్ సేఫ్. డిమాండ్ పవన్ బజర్ వేసినప్పుడు వేశాడు కదా, ఆ వీడియోని మన వాళ్ళైతే స్లో మోషన్లో పెట్టుకొని మరీ చూస్తారు. సో ఆ వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆ స్లో మోషన్లో చూసినప్పుడు కరెక్ట్ బజర్ టైంలో ఆ రింగ్ ఇంకా డిమాండ్ పవన్ చేతుల్లోనే ఉంది. సో ఇది కూడా అన్ఫేర్ గా అనిపించింది చాలా మందికి. ఈవెన్ తర్వాత ప్రాసెస్ లో కూడా బయట నుంచి ఎవరైతే వచ్చారో వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి డిసిషన్ వదిలిపెట్టడం అనేది ఇంకా అన్ఫేర్. ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలోనే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కేవలం ఓటింగ్ ద్వారా మాత్రమే ఎలిమినేట్ అయ్యారు ఇప్పటివరకు. కానీ ఇక్కడ మాత్రం బిగ్ బాస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ చేతికి ఆ పవర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలియదు, దేనికి ఇచ్చారో తెలియదు. సో ఫైనల్లీ సుమన్ శెట్టి గారు, శ్రీజ డేంజర్ జోన్ లో మిగిలిపోయారు. అప్పుడు బిగ్ బాస్ ఏం చేశారంటే, మీరందరూ చూసే ఉంటారు, 6 బెలూన్స్ పెట్టేసి వాళ్ళ ముందు ఎవరికైతే మీరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ బెలూన్ సేవ్ చేయండి, మిగిలిన వారి బెలూన్ ని కట్ చేసి పడేయండి అని చెప్పేశారు. అఫ్ కోర్స్ వైల్డ్ కార్డ్స్ అందరూ ఆల్రెడీ ఎపిసోడ్స్ అన్ని చూసే వచ్చారు. శ్రీజ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి వారికి ఎక్కడ పోటీ అవుతుందో అని చెప్పేసి డిఫరెంట్ రీజన్స్ చెప్పేసుకొని పాపం శ్రీజ బెలూన్స్ ని కట్ చేసేసారు. సో ఆ విధంగా ఎలిమినేషన్ అయితే శ్రీజ జరిగిపోయింది. ఇది కూడా అన్ఫేర్, ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలో మీకు తెలిసినట్టే ఓటింగ్ ప్రకారమే ఎప్పుడైనా సరే ఎలిమినేషన్ అనేది జరగాలి. ఈసారి మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ మాత్రం ఓటింగ్ ప్రకారం జరగలేదు. కేవలం బిగ్ బాస్ పెట్టిన చిన్న టాస్క్ నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఒపీనియన్స్ నుంచి మాత్రమే ఎలిమినేషన్ జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి అన్ఫేర్ అనిపించింది. ఈ ప్రాసెస్ అన్ఫేర్ అని ఎందుకు అంటున్నానంటే, బిగ్ బాస్ నామినేషన్ లో ఉన్న వాళ్ళని సేవ్ చేసే విధానం కావచ్చు, బిగ్ బాస్ నుంచి ఒక పర్సన్ ఎలిమినేట్ చేసే విధానం కావచ్చు, ప్రతిదీ ఫస్ట్ నుంచి పోల్చుకుంటే ప్రతిదీ కూడా అన్ఫేర్ గా అనిపించింది. ఇది నాకు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ఈవెన్ బిగ్ బాస్ రివ్యూస్ చెప్తారు కదా, ప్రతి ఒక్కరికి, మన శ్రీను గారు ఉన్నారు, ఆదిరెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలా మందికి అనమాట బిగ్ బాస్ రివ్యూ చెప్పే వాళ్ళకే ఇది అన్ఫేర్ అనిపించిందంటే, ఇంకా సామాన్యంగా కామన్ మ్యాన్స్ కి, మనలాంటి ఆడియన్స్ కి ఇంకా ఎంత అన్ఫేర్ అనిపించిందో మీకు అర్థం చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ బయట నడుస్తున్న టాక్ ఏంటంటే, శ్రీజకి బయట సోషల్ మీడియాలో వస్తున్న సపోర్ట్ చూసిన తర్వాత బిగ్ బాస్ యాజమాన్యం ఒక డెసిషన్కి వచ్చిందంట. అదేంటంటే, అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ లో ఒక 4, అంటే శ్రీజ, మాస్క్ మెన్, తర్వాత మన మంచు మనీష్, తర్వాత కర్నూలు అమ్మాయి ప్రియ, ఈ 4లో ఒకరిని మళ్ళీ వైల్డ్ కార్డ్ లాగా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. అది కూడా ఓటింగ్ ప్రకారం. సో ఈసారి కనుక వాళ్ళ 4లో ఓటింగ్ పెడితే మళ్ళీ మన శ్రీజని మనం బిగ్ బాస్ హౌస్ లోకి చూడొచ్చు. సో బీ రెడీ గైస్, కంపల్సరీ మన శ్రీజ మళ్ళీ బిగ్ బాస్ లోకి రీఎంట్రీ అవ్వాలని కోరుకుందాం. సో ఈ విధంగా శ్రీజ వైల్డ్ కార్డ్ లాగా మళ్ళీ ఎంట్రీ ఇస్తే మాత్రం బిగ్ బాస్ లో మళ్ళీ రచ్చ రంబోలా అయిపోతుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రెసెంట్ శ్రీజకున్న క్రేజ్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది లోపల ఉన్న వాళ్ళకు కూడా. యాక్చువల్ గా బిగ్ బాస్ లో ఒక పర్సన్ ఎలిమినేట్ అవుతున్నాడంటే స్టేజ్ పైకి తీసుకుని వచ్చి వాళ్ళ జర్నీని చూపిస్తారు, కానీ శ్రీజ విషయంలో అసలు జర్నీనే చూపించలేదు. సో ఇది కూడా చాలా మందికి ఒక డౌట్ఫుల్ అనమాట, జర్నీ చూపించలేదు కాబట్టి కంపల్సరీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తారని. మనం ఒకసారి రీకాల్ చేసుకుంటే పల్లో ప్రశాంత్ ఎపిసోడ్ లో, అంటే బిగ్ బాస్ సీజన్ 7 అనుకుంటా, బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా యాక్చువల్లీ రీఎంట్రీ జరిగింది. సో ఇప్పుడు కూడా అలా జరగవచ్చు అనే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అన్ని మనం అనుకున్నట్టుగానే జరిగి శ్రీజ కనుక బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తే అక్కడున్న కంటెస్టెంట్స్ కి మాత్రం టఫెస్ట్ కాంపిటీషన్ ఇస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కొన్నైనా ఎపిసోడ్స్ తను చూసే ఉంటుంది, లోపల సిచ్యువేషన్ తనకి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా దివ్యల మాధురి గారికి శ్రీజ రంకు మొగడే కూర్చుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్ లో దివ్యల మాధురి గారు చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. సో దివ్యల మాధురి గారి మాటలను కానీ ఆటను కానీ ఎదుర్కొనే దమ్ము, గట్స్ కేవలం దమ్ము శ్రీజకు మాత్రమే ఉన్నాయి. ఇది పక్కా రాసి పెట్టుకోండి. సో ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? వైల్డ్ కార్డ్ గా శ్రీజ వస్తుందా లేదా? రీఎంట్రీని కోరుకుంటున్నారా లేదా? ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.